హలో అండి. ఈరోజు మా స్పెషల్ చూసారా? వేడి వేడి ఇడ్లీలు అయితే ఇట్లా పెద్ద పెద్ద ఇడ్లీలు చేసుకొని ఒక 5-6 ఇడ్లీలు తిన్నామంటే ఫుల్గా మంచిగా కడుపు నిండిపోతుంది. బయట వాతావరణం చల్లగా ఉంది కదా, ఈ టైంలో ఇడ్లీలు దోశలే ఎక్కువ చేసుకుంటాము. ఒక 5 కిలోల పిండి అట్లా ఆడించి పెట్టేసుకొని చేసుకుంటుంటాము. అయితే ఇందులోకి పల్లీ చట్నీ చేసిన సూపర్గా ఉంది కదా. ఇంకా వేడి వేడి ఇడ్లీ పెట్టుకొని పల్లీ చట్నీ, పచ్చిమిర్చి ఎక్కువ వేసి కారం కారం ఉండే పల్లీ చట్నీ అనమాట. ఆ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది. ఇడ్లీలోకి చట్నీ కాంబినేషన్ బాగుంటుంది, దోశలోకి ఎర్రకారం కాంబినేషన్ బాగుంటుంది. వేడి వేడిగా తింటుంటేనైతే ఇడ్లీ ఇట్లా నోట్లో పెట్టుకుంటే అట్లా కరిగిపోతుంది. చట్నీ స్పైసీగా ఉంది, చాలా బాగుంది. చాలా అంటే చాలా టేస్ట్ ఉంది. వర్షాకాలం ఇట్లా ట్రై చేయండి. డైలీ నైట్ అనే కాకుండా డేలో కూడా డైలీ ఇడ్లీ దోశ తిని బతికేయచ్చు. ఈ వర్షాలకి చల్లగా ఉంటేనైతే మా ఇంట్లో స్టాక్ పిండి ఉంటుంది.